హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టమోటా చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ఫస్ట్1 పండినటువంటి టమోటాస్ 1/2 kg తీసుకున్నాను. గుప్పెడు చింతపండు, 2 టేబుల్ స్పూన్ల కారం ఎక్కువగా తినే వాళ్ళైతే హాఫ్ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా వేయించుకున్నటువంటి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 వెల్లుల్లిగడ్డ, సరిపడినంత సాల్ట్. ముందుగా చేయవలసినటువంటిది కడాయి పెట్టుకొని అందులో టీ తాగే కప్పు మీద ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పండు టమోటాస్ని ఆయిల్లో వేయాలి. ఒక 5 నిమిషాలు టమోటా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండుని ఇందులో వేయాలి. టమోటా అడుగు అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడే టైంలో కొంచెం పసుపు వేసుకోవాలి. అది ముందుగా మగ్గేలోపు అంతలోపు మనం తీసుకున్నటువంటి మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకోవాలి. టమోటా బాగా మగ్గిందండి. పైన ఆయిల్ తేలుతుంటే మగ్గినట్టండి. ఇక్కడ ఆయిల్ తేలుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతి పౌడర్ని దీంట్లో వేయాలండి. ఇది బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇది మిక్సీకి పట్టాలండి. కొంచెం వేడిలో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు వేయాలి, కొన్ని వేయాలి. సారీ అండి, తెల్లగడ్డలు వేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొన్ని తెల్లగడ్డలు, 5-6 తెల్లగడ్డలు వేయాలి. ముందుగా తీసుకున్నటువంటి మగ్గినటువంటి టమోటా, చింతపండును ఇక్కడ మిక్సీలో చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ముందుగా చెప్పినటువంటి 2 టేబుల్ స్పూన్ కారంను, సరిపడినంత సాల్ట్ను మిక్సీకి పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా పోపు పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏది తడి తగలనివ్వదు. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని అంతా కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి మిశ్రమంలో వేయాలి. టమాటా చట్నీలో అంతా వేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే చూసి వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. కారం, సాల్ట్ చూసి వేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్లో మిక్స్ చేయాలి. కొంచెం అంతా కొద్దిసేపు ఆగిన తర్వాత ఇలా టమోటా చట్నీని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత టమాటో చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.